గోమహత్యం. గో ప్రార్థన. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్థివ గవాం ప్రశస్యతే వీర సర్వపాపహరం శివం. కృతిక్షీర ప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవ కృతన్మో నజ్జో ఘృతావర్త స్థామే సంతు సదా గృహే. కృతం మే హృదయే నిత్యం కృతం నాభ్యం ప్రతిష్ఠితం కృతం సర్వేషు గాత్రేషు కృతం మే మనస్థితం. గావో మమాగ్రతో నిత్యం గావః సృష్టత యావచ గావో మే సర్వత శైవచ్ఛంగా మధ్యే వవాస్యాం. ఇచ్ఛాచమ్య జపేత్సాయం ప్రాతశ్చ పురుషः సదా యా దహ్నాన్ తుర్క్తే పాపం తస్మాత్ న పరిముచ్యతే. 1. గోవు పాదము పితృదేవతలు. 2. పిక్కలు పిడిగంటలు. 3. అడుగులు ఆకాశగంగలు. 4. ముక్కోలు కులుకులు ముచ్చిన చెప్పలు. 5. కర్రేడిగా. 6. పొదుగు పుండరీకాక్ష. 7. సన్నుకట్టు సప్తసాగరాలు. 8. గోమయం శ్రీలక్ష్మి. 9. పాలు పంచామృతాలు. 10. తోక 90 కోటి ఋషులు. 11. బొడ్డు పన్న పువ్వు. 12. కడుపు కైలాసం. 13. కొమ్ములు కోటి గుళ్ళు. 14. మగము ముదెష్ట. 15. వెన్ను ధర్మరాజు. 16. ముక్కు సిరి. 17. కళ్ళు కలువురేఖలు. 18. చెవులు శంఖనాదం. 19. నాలుక నారాయణ స్వరూపం. 20. దంతములు దేవతలు. 21. పళ్ళు పరమేశ్వరి. 22. నోరు లోకనిధి. దేవేంద్ర భార్య సచీదేవి. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి. శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి. శ్రీరాముల వారి భార్య సీతాదేవి. గోపాలకృష్ణమూర్తి వారి భార్య రుక్మిణీదేవి. ఈశ్వరుని భార్య పార్వతీదేవి. వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా గూడి ప్రాతకాలమును లేచి ఆడవారు చేసిన పాపములు ఎలా కొనుపోవును కృష్ణ అని అడిగారు. ప్రొద్దుటే లేచి గోమహత్యం పఠించుకుంటే సకల పాపము పోవును. అడ్డు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మధ్యాహ్న కాలమును పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, సహస్రగుళ్లలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరం 5వ తనం ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, యమబాధలు పడబోరు, యమకింకర్లు చూడబోరు. గోవు మహాత్యం పఠించిన పణతి వస్తుంది. ఎలాగని వస్తుంది? ఏ తీరుని వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తొలుతూతూ తన భర్తను తలుచుకుని, తన పుత్రికా పౌత్రులను తలుచుకుని, మిత్రబంధువులను అనుకొని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురకుండా వచ్చినది. ఆవిడని క్రిందకి దింపేసి పసుపు పారాణి అక్షంతలో గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్కను కాకులను వెనక్కు తోసేసి, మండే పేనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశీ గయ ప్రయాగ అన్నీ చూసుకుని వైకుంఠమునికి వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకం, చెప్పిన వారికి పుణ్యలోకం. ఇది శ్రీ గోమహత్యం.